హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో ప్రతిరోజు 7 గంటలకి ఆనుదినమన్నా మీకు అందించబడుతుంది. వింటున్నామని, ఆధ్యాత్మికంగా బలపడుతున్నామని మీలో అనేకులు తెలియజేస్తున్నారు. అందుని బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. మీరు ఒక్కసారి కూడా రెస్పాండ్ అవ్వకపోతే ఈ రోజున ఖచ్చితంగా మీ వాట్సాప్ మెసేజ్ పంపించండి. రెండో చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ మాటలు వినటం ద్వారా మా జీవితాల్లో ప్రతి కల్మషము నుండి మేము కడగబడటము, మా మనోనేత్రాలు తెరవబడి నీలో ఉన్న మహిమను చూడగలగటం జరుగుతుండగా, ఈ లోకానికి దూరమై నీకు చేరువై పరసంబంధమైన వారిగా పరిశుద్ధులుగా బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అవునండి, మన ప్రభువు పరిశుద్ధుడు. మన ప్రభువు పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా అన్ని విషయాలలో పరిశుద్ధులుగా ఉండాలి. ఎంతమంది బైబిల్లో మీరు ప్రభు యొక్క పరిశుద్ధతను గురించి చదువుతున్నారు, వింటున్నారు? ఈ మాట ఇవాళ బోధలో ఎక్కువ వినబడటం లేదండి. హోలీ స్పిరిట్ అంటారే కానీ ఆ హోలీనెస్ ఏంటి, ఆ పరిశుద్ధత ఏంటి? పరిశుద్ధాత్ముడు మనల్ని పరిశుద్ధపరచడానికి ఇవ్వబడినవాడు, వచ్చినవాడు ఏంటంటే తండ్రి దగ్గరుండి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఎవరు గొప్ప, ఎవరు తక్కువ కాదు. దేవుడు మన కొరకు ఆదరణకర్తగా పంపించిన పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. అందుకే మన ప్రభువు మనల్ని పరిశుద్ధంగా ఉండమంటున్నాడు. మీ వాక్యం మీకు చూపించాలా? రిఫరెన్స్లు మీరు చదువుతారు కదా, బైబిల్ మీకు తెలుసు కదా. ఇప్పుడు చూడండి, పేతురు రాసిన దానికంటే ముందు పరిశుద్ధత లేకుండా చదివేద్దాం. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండలేము. అలాగే ఎందుకంటే ఈ వచనం కొంచెం కలిసిపోయి ఉంది, అందుకు మీకు స్పెసిఫిక్గా చూపించాలని నేను ఆశిస్తున్నాను. ఒక్కసారి హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చదివితే, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకుండా ప్రభు దర్శనం కుదరదు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. పరిశుద్ధత అంటే ఏంటి? ఈ మాట మనం వాడుతున్నాం కానీ ఆ పరిశుద్ధత యొక్క అర్థాన్ని మనం చాలాసార్లు గమనించలేకపోతాం. పరిశుద్ధులుగా ఉండమని దేవుడు కోరినప్పుడు అదేదో దేహశుద్ధి, దంతశుద్ధి, శిరోశుద్ధి, పాదశుద్ధి, మన దేశంలో ఎన్నో శుద్ధులు ఉన్నాయి కదా, అన్ని శుద్ధులు చేసుకుంటున్నాం కానీ హృదయ శుద్ధి చాలా ప్రాముఖ్యమైనది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 15వ వచనంలో అంటున్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని వ్రాయబడి ఉన్నది. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఎందులో పరిశుద్ధత ఉండాలి? కాగా విధేయులైన పిల్లల వలె మీరు పూర్వకాలమున అజ్ఞాన దశలో ఉండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, పూర్వకాలమందు ప్రభువుని ఎరగనప్పుడు మనం అనుసరించిన లోకానుసారమైన శరీరానుసారమైన కార్యములను అనుసరింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము, మిమ్మల్ని పిలిచిన వాడు, మీ కొరకు ప్రాణమిచ్చిన వాడు, మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్త, మీ రక్షణకర్త పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందును పరిశుద్ధులై ఉండుడి.
ఇది బాహ్య సంబంధమైన శరీర సంబంధమైన పరిశుద్ధతని చెప్పలేదు, కానీ ఇక్కడ సమస్తమైన ప్రవర్తన అంటే ఏంటండి? మన లైఫ్ స్టైల్, మన మాటలు, మన యొక్క బాడీ లాంగ్వేజ్, మన శరీర భంగిమలు, మన శరీర వస్త్రధారణ, మన యొక్క చూపులు, మన ఆలోచనలు, వీటన్నిటిలో కూడా పరిశుద్ధత కలిగిన వారిగా ఉండాలి. దేవునికి విరోధమైనది అంతా అపవిత్రమైంది, దేవుని చిత్తానుసారమైనది పవిత్రమైంది. ఆయన వాక్యం పవిత్రం. ఆయన వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. మనకు తెలియకుండానే మనలో ఉన్న కల్మషాలు బయటకు వచ్చేస్తున్నాయి. చూడండి, వాక్యం వింటున్నప్పుడు మన తప్పులు మనకు తెలిసిపోతున్నాయి. వాటిని మనం ఒప్పుకోవడానికి, వాటి నుంచి విడుదల పొందడానికి ఆశిస్తున్నాం. చీకట్లో ఉన్నాడు, వాడు ఎలా ఉన్నాడో వాడికి తెలియదు, కానీ వెలుగు వస్తే వాడి మురికి అంతుందో వాడికి కనపడుతుంది. అలాగే దేవుని వాక్యపు వెలుగులోకి వచ్చినప్పుడు, నేను పరిశుద్ధుడిని, బాగా స్నానం చేశాను, తెల్లటి వస్త్రాలు వేసుకున్నానంటే చాలదండి. ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనబడతాయి. అందుకే మనం ప్రార్థించేవారు పరిశుద్ధపరచబడతారు, వాక్యం వినేవారు శుద్ధులవుతారు, వారి స్థితిని వారు గ్రహించుకుంటారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చూస్తే, కొరింథీయులకు రాసిన, మీకు ఆదివారం అనుదిన ధ్యానంలో కూడా మీకు రిఫరెన్స్లు చాలా చూపిస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ మీరు చదివి ధ్యానం కదా, సాయంత్రంలోగా ఆ మాటలు ధ్యానించి ఆ వాక్యాలు చదివి మీ అంతటా మీరు మరింతగా దీవించబడాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేనని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, తాగుబోతులైనను, దూషకులైనను, దోచుకున్న వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఇవన్నీ అపవిత్రతలు. మళ్ళీ దీన్ని వివరించాల్సిన అవసరం లేదు. దేవుడు నీ దేహాన్ని పవిత్రపరిచాడు. నీవు దేవుని కొరకు జీవించాలని ఆశిస్తున్నాడు. నీ దేహము దేవుని ఆలయమైందని మీరు ఎరగరా? ఎవరైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తానన్నాడు ప్రభు. కాబట్టి మన దేహంతో జరిగించే ఈ జారత్వము, ఈ కామాతృత, ఈ యొక్క దొంగతనాలు, మరి జీవితంతో దొంగతనాలు చేస్తాం కదండి, మనసులో ప్లాన్లు వేస్తారు కదండి, ఇవన్నీ చేసేవాడు ప్రభువును చూడలేడు, ప్రభు రాజ్య వారసులు కాలేడు. మరైతే ఎలా? ఇవన్నీ ముందు పెట్టుకుంటే మనలో కొన్ని కనబడతాయి, ఇప్పుడు కూడా కనబడుతున్నాయి. కొందరికి ఇంకా రక్షణ లేదు, కొందరికి విశ్వాసం రానే లేదు, వారి జీవితం మారనే లేదు. మరైతే ఇంకంతేనా వారి పరిస్థితి? కాదు. మీలో కొందరు అట్టివారై ఉంటుంది. కానీ తర్వాత వచ్చినవండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడి, హల్లెలూయా, యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరుస్తుంది, శుద్ధులుగా చేస్తుంది. ఈ రోజున మన హృదయం దేవుని ముందు ఎలా ఉందని చూసుకోవటం, ఏ రోజుకు ఆ రోజు, అంటే ఎప్పుడో నేను పరిశుద్ధపరచబడ్డాను అని చెప్పటం ఒక వంతు అయితే, అనుదినము ఆ పరిశుద్ధతను కాపాడుకోవటం అనేది మరి ప్రాముఖ్యమైంది. అందుకే భక్తి అనేది సంవత్సరానికి ఒక్కసారి ఉండటం కాదు, బతుకులో ఒకసారి చేసేది కాదు. అనుదినము దేవునితో సహవాసం చేయాలి, అనుదినము ఆయన వాక్యమును ధ్యానించాలి, వాక్యములో బయటపడ్డ మన స్థితిని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థించాలి, మన హృదయ శుద్ధిని కాపాడుకోవాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, మరో మాట చూద్దాం చూడండి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాం చూడండి. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వము నుండి దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం.
జారత్వము నుండి, జారత్వం అంటేనండి వివాహానికి ముందు, వివాహమైన పవిత్ర బంధముకు బయట పరపురుషులతో పరస్త్రీలతో జీవించటం లైంగిక పాపాలకు చోటు ఇవ్వటం. మన అపవిత్రత ముఖ్యంగా మన దేహము ద్వారా కలిగే అపవిత్రత మన మనస్సును, మన యొక్క జీవిత శైలిని మొత్తం పాడు చేస్తాను. చూడండి, అందుకనే వాళ్ళ యవనస్తులు జార కార్యాలకు చోటిచ్చి వారు చదువు మీద ధ్యాస పెట్టరు, వారి తల్లిదండ్రులను గౌరవించరు, వారి జీవితంలో ప్రతి విషయంలో కూడా కలవరపడిపోతుంటారు. నీళ్ల వల్ల చెంచలులాగా ఉంటారు, కాసేపు అంటారు, మూడీగా ఉంటారు. ఆల్ బికాస్ దే డిస్ట్రాయిడ్ దేర్ బాడీ విత్ అగ్లీ థింగ్స్. ఈ డ్రగ్ అడిక్ట్స్, ఎవరైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తాను. డ్రగ్ అడిక్ట్స్ చూడండి, వారి మత్తుతో వారి శరీరాన్ని అపవిత్రపరుచుకుంటారు, మనస్సును అపవిత్రపరుచుకుంటారు. ప్రభు ఏం చెప్పాడు? మీరు పరిశుద్ధులకుటయ్యారుగా మీరు జాగ్రత్త నుండి దూరంగా ఉండటే దేవుని చిత్తం. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకోవడం వలన అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. దేవుని చిత్తం తెలుసుకోవాలని చాలా మందికి ఆశ. దేవుని చిత్తం మొదటగా నీవు పరిశుద్ధుడిగా ఉండాలి. నీవు సమస్తమైన ప్రవర్తనలో నీవు పరిశుద్ధుడిగా ఉండాలి. నీ మాటలు, నీ చూపులు, నీ కోరికలు, నీ ఆశలు, నీ ప్రవర్తన దేవునికి లెక్కప్పచెప్పవలసిన వారిగా మనం ఉండటం అవసరమండి. ఎంతమంది ప్రభువుని నమ్ముకున్నామని చెప్పే మీరు క్రీస్తు రక్తంలో కడగబడ్డ వారిగా ఉన్నారు. దేవుడిచ్చినటువంటి దేహాన్ని పవిత్రంగా కాపాడుకుంటున్నారు. కోపము, పగ, అసూయ అవి కూడా మన హృదయాన్ని కల్మషపరుస్తాయండి. మన మనస్సాక్షిని పాడు చేస్తాయి, మనకు సమాధానం లేకుండా చేస్తాయి. అవి దేవునికి అసహ్యమైనవి. దేవునికి అసహ్యమైన కార్యాలు చేస్తూ నీకు దేవుని దీవెన కావాలంటే అది ఎలా దొరుకుతుంది? మీరు పరిశుద్ధులుంటే అడగా మీ దేహమును ఘనంగా కాపాడుకో. నా దేహము దేవుని ఆలయము, నేను అపవిత్రమైన వాటిని ముట్టను, అపవిత్రమైన కార్యాలకు చోటు ఇవ్వను, నా అవయవాలను అపవిత్రమైన కార్యాల కొరకు వాడను. ఇవి నాకు దేవుడిచ్చిన శరీరం అని గ్రహింపగలిగి మనం జీవించినప్పుడు ఆశీర్వదించబడతాం. ఎలా పరిశుద్ధపరచబడాలి? ఇది లోకం మాలిన్యం భయంకరంగా ఉంది కదా. ఎటు చూసినా ఇది వ్యభిచార తరమని పిలువబడుతుందండి. చిన్న పిల్లలతో సహా ఇవాళ వాళ్ళ మనసులు చెడిపోతున్నాయి. ఈ యొక్క పోర్నోగ్రఫీ ద్వారా, ఈ సెల్ ఫోన్ల ద్వారా, ఈ టీవీల ద్వారా, ప్రస్తుతం వచ్చే మూవీస్ ద్వారా వెతకక్కర్ లేకుండానే పాపం ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. అపవిత్రమైనవి చెవుల్లో దూరిపోతున్నాయి, కళ్ళు ఆకర్షించేస్తున్నాయి. సగటు మనుషుడు తన హృదయాన్ని కల్మషపరుచుకుంటున్నాడు. ఈ పాడు లోకంలో ప్రభు బిడ్డగా నీవు నేను హృదయ శుద్ధిని కాపాడుకోవాలి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పేయ్యా, నీ రక్తంలో నన్ను కడిగి శుద్ధుడిగా కాపాడు అనే ప్రార్థన మనకి ఎప్పుడూ అవసరమండి. కడగబడ్డావా? పరిశుద్ధపరచబడ్డావా? నీతిమంతుడిగా తీర్చబడ్డావా? లేక ఇంకా ఆ గత జీవితంలోనే ఉంటూ ప్రభువుని నమ్ముకున్నాను అంటూ పాపం మీద విడుదల లేని వారిగా ఉన్నారా? టేక్ ఇట్ సీరియస్ అండి. దాన్ని ముఖ్యంగా చాలా ప్రాముఖ్యమైనది గణించాలి. మీరు ఎంత కానుకిచ్చారో దేవునికి, ఎంతగా ఆచారాలు వెంబడిస్తున్నారో, మందిరాలకు వెళ్తున్నారో, పాటలు పాడుతున్నారో, వాక్యం వింటున్నారో, ఏమేమి దేవుని కొరకు చేస్తున్నాం అనుకుంటున్నారో అవన్నిటికంటే దేవుడు చూసేది ఒకటేనండి, నీ హృదయం శుద్ధిగా ఉందా? నీ హృదయం శుద్ధి లేకపోతే దేవుని కార్యాల్లో, దేవుని రాజ్యంలో నీకు పాలు పప్పులు లేవు. పరిశుద్ధత లేకుండా నీవు దేవుణ్ణి చూడలేవు. అందుకే ఇవాళ అనేకుల భక్తి నామకార్థ భక్తిగానే మిగిలిపోతుంది. కానీ ఆయన ముఖం చూసి, ఆయన ముఖదర్శనం చేసుకొని,
శుద్ధులమై పరిశుద్ధులమై ఆయన వెలుగును మన రోజు ప్రకాశింపజేయనట్లుగా పరిశుద్ధత అంటే ప్రత్యేకపరచబడటం. ఇంకో మీనింగ్ ఏంటంటే ప్రత్యేకపరచబడటం. ఏదో కడుక్కోవడం తుడుచుకోవడం కాదు, ప్రత్యేకంగా యు ఆర్ దేర్ సపరేట్. అందరూ చేసేది నువ్వు చెయ్యవు, అందరి పాపంలో నువ్వు ఏకీభించవు, నువ్వు ప్రత్యేకపరచబడిన వాడు. ఐ కాంట్ డూ ఇట్, ఐ డోంట్ డూ ఇట్, ఐ విల్ నాట్ డూ ఇట్. ఇది నేను చెయ్యలేను, ఇది నేను చెయ్యను. అందరు చేస్తున్నారు, తప్పేంటి? అందరూ అలా ఉన్నారు, పాపం ఏంటి అనే విషయాలు ఎన్నో ఉన్నాయి. కానీ దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది ఏది నీచమైనవో, ఏవి ఘనమైనవో, ఏది దేవుని సంబంధమైనవో, ఏది సాతాను సంబంధమైనదో. ఆ విచక్షణ ఏమి లేకపోయినట్లయితే నీ రక్షణ స్థిరమైనది కాదన్నమాట, నిజమైనది కాదన్నమాట. ఈ రోజు నుంచి ప్రభువా, నీ రక్తంలో నన్ను కడిగి పరిశుద్ధపరచు. క్రీస్తు రక్తంలో పరిశుద్ధత ఉందండి మనకి. సబ్బు రాసుకుంటే మన పాపం పోదు. క్షారముతో విస్తారంగా కడుక్కున్న నీ మరక నాకు కనపడుతుంది అన్నాడు ప్రభు. ఒక పాప కార్యాన్ని పోగొట్టుకోవడం, నీతి కార్యాలు మంచి కార్యాలు చేసిన ఆ పాపపు డాగులు పోవండి. కానీ యేసుక్రీస్తు రక్తం మనల్ని శుద్ధులుగా చేస్తుంది. నీ పాపములు కెంపు వలె ఎర్రడమైనను అవి హిమము వలె తెల్లనివ్వకూడదు. ఆల్ దట్ వీ నీడ్ టు డూ, కన్ఫెస్ యువర్ సిన్. నీ హృదయ స్థితిని దేవునితో చెప్పుకో. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని ఆయన పరిశుద్ధపరచు, పవిత్రులుగా చేయండి. హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. పరిశుద్ధుడా అని నిన్ను పిలుస్తూ మేము అపవిత్రతలో ఉండిపోక, నీ పరలోకపు తండ్రి పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తనలోను పరిశుద్ధులై ఉండి అన్న నీ మాటను హెచ్చరికగా తీసుకొని నిన్ను బోలె జీవించుటకు మాకు సహాయం చేయండి. నాలో పాపముందని మీరు ఎవరు నిరూపించగలరు అన్నప్పుడు ఎవరు నోరు మెదపలేని స్థితిలో ఉన్నట్టుగా మా జీవితాల్లో కళంకము లేకుండా, మోసము లేకుండా, అన్యాయము లేకుండా, శరీర కార్యాలకు చోటు లేకుండా నీ యొక్క రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబట్టకు ఇహమందు నీ సాక్షులుగా పరమందు నీతో నిరంతరం ఉండే భాగ్యం పొందుకున్నట్లు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాల భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి తెలియచేయండి. మీ పక్షులను మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు తప్పకుండా సాయం చేస్తాం. ఇప్పటికే మీరు మీ శరీరం పాడైపోయిందని, మీ మనసును పాడు చేసుకున్నారని, మీరు అపవిత్రతకు చోటిచ్చారని గిల్టీ కాన్షియన్స్తో ఉంటే, నేరారోపణ చేసే మనస్సాక్షితో ఉంటే నిరుత్సాహపడకండి. యేసయ్య క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మీరు మోకాళ్ళ మీద పడి మీ తప్పును, మీ స్థితిని దేవుని దగ్గర ఒప్పుకోండి. ఆయన నిన్ను కడిగి శుద్ధునిగా చేసి తనకిష్టుడిగా చేసుకుని తన కౌగిల్లో చేర్చుకుంటాడు. మీకోసం మేము కూడా ప్రార్థన చేయాలని మేము ఆశపడుతున్నాం. మీ ప్రార్థన బలాన్ని తెలియచేయండి. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే వాళ్ళ బుధవారం కదండి రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిధ్వని కార్యక్రమంలో కల్వరి చర్చిలో జరిగే ఉపవాస ప్రార్థనకి లింక్ ఇస్తాం. మాతో పాటు మీరు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థనలోనే మనం పరిశుద్ధపరచబడతాం కనుక ప్రార్థనా మీటింగ్లు నిర్లక్ష్యం చేయకండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడుగాక. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే ఈ సెప్టెంబర్ నెల 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఉన్న మీ కొరకు, బెంగళూరు చుట్టుపక్కల నుండి ఉండే మీ అందరి కొరకు ఈ యొక్క గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడంటారా? హడ్సన్ కమ్యూనిటీ సెంటర్ నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు.
ఇంకా ఈ విషయమే మీరు వివరాలు కావాలంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోండి, లేకపోతే ఇంకేం ఇవ్వబడినటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, మీకు లింక్ పంపిస్తాను. తప్పక వస్తారు కదా. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. చాలా కాలం తరువాత మరొకసారి వైజాగ్లో 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడానికి ప్రభు ప్రేరేపించున్నాడు. ప్రభు చిత్తమైతే సెప్టెంబర్ నెల 16వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఉన్న ఈ 1 డే గెట్ టుగెదర్కి సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ప్రోగ్రామ్స్ ద్వారా వాక్యం వింటూ మేలు పొందుతున్న మీరందరూ వస్తారని, మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని ఆశిస్తున్నాం. దేవుని సన్నిధిలో మనం కూడి వచ్చినప్పుడు తన బలమైన హస్తం మనకు తోడై ఉంటుంది కాబట్టి అద్భుతాలు జరుగుతాయి. మన హృదయ వాంఛలు తీర్చే ప్రభు కార్యాలు జరుగుతాయి కనుక విశ్వాసంతో రండి, కుటుంబాలుగా రండి, మీ స్నేహితులకి బంధువులు కూడా తెలియచేయండి. చిరునామా గమనించండి, కళాభారతి ఆడిటోరియం, పిఠాపురం కాలనీ, మదిలిపాలెం, విశాఖపట్నం. ఇంకా విషయమై వివరాలు కావాలంటే కింద క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోండి, లేక కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్లకి మీరు కాల్ చేయండి, లేక వాట్సాప్ మెసేజ్ పంపించండి. వివరాలు మీకు తెలియజేయబడతాయి. తప్పకొస్తారు కదా.